బేతాళ కథ. చీలిన దారులు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు స్వర్గసుఖాలు కోరి ఇలా శ్రమపడుతున్నట్టయితే నీ ప్రయాస వృధా అయిపోవచ్చు. ఎందుకంటే పరమ దుర్మార్గులకు కూడా స్వర్గంలో చోటు ఉంది. అందుకు నిదర్శనంగా నీకొక చిన్న కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. వారణాసిలో ఒక గురుకులం ఉండేది. అక్కడికి అన్ని ప్రాంతాల నుంచి బ్రహ్మచారులు విద్యాభ్యాసం నిమిత్తం వచ్చేవారు. ఒకసారి ఆ గురుకులానికి తేజసింహుడు అనే కుర్రవాడు 10 ఏళ్లవాడు వచ్చాడు. అతను మంచి చురుకైనవాడు. చదువుకుంటూ అతను రోజూ అరణ్యానికి వెళ్లి సమిధలు తెచ్చేవాడు. ఆ అడవిలోనే తేజసింహుడికి అఘోరదాసు అనే కుర్రవాడు అతని ఈడువాడే పరిచయమయ్యాడు. రోజూ ఇద్దరూ అడవిలో కలుసుకుని కబుర్లు చెప్పుకునేవారు. అఘోరదాసు తేజసింహుడికి తమ ఆటవిక జీవితం గురించి వివరంగా చెప్పేవాడు. అఘోరదాసు తండ్రి ఆటవికుల నాయకుడు. అతను దారులు కొట్టడంలో గొప్ప నేర్పరి. అతన్ని గురించి నగరాలలో గజదొంగ అని చెప్పుకునేవారు. అఘోరదాసు తండ్రి తాను కొల్లగొట్టిన ధనంతో ధనికుడు అయిపోక దాన్ని తమ జాతికి అంతకు సమంగా పంచేవాడు. ఆ ఆటవిక జాతి వాళ్ళు మహాశక్తిని పూజించేవారు. ఆ మహాతల్లిని పూజించకుండా వాళ్ళు ఏ పని చేసేవారు కాదు. అఘోరదాసు అతని జాతివాళ్లు అనాగరికంగా జీవించడం తేజసింహుడికి బాధ కలిగించింది. అతను తన మిత్రుణ్ణి, నువ్వు కూడా పెద్దవాడివై మీ తండ్రిలాగే బతుకుతావా, నాగరికంగా బతకూడదా అని అడిగాడు. ఎన్నో తరాలుగా వస్తున్న మా జీవితం ఎలా మార్చుకోను? నీ చదువు వేరు, నా చదువు వేరు. నీ జీవితం వేరు, నా జీవితం వేరు. నిన్ను మాలాగా బతకమంటే అది నీకు సాధ్యం అవుతుందా? నాకు అంతే అన్నాడు అఘోరదాసు. వారిద్దరి మధ్య అన్నీ తేడాలే. అయినా అది వారి స్నేహానికి అడ్డు రాలేదు. కొన్నేళ్లకు తేజసింహుడి విద్యాభ్యాసం ముగిసింది. అతను చివరిసారి అడవికి వెళ్లి తన ప్రాణ స్నేహితుడైన అఘోరదాసును కలుసుకుని అతనికి వీడ్కోలు చెప్పి వచ్చేశాడు. తర్వాత కొద్ది కాలానికే తేజసింహుడు కాశీరాజుగారి కొలువులో చేరాడు. అరణ్యంలో అఘోరదాసు తన తండ్రి చనిపోగా తమ జాతికి నాయకుడై తండ్రిని మించి సాహసం ప్రదర్శిస్తూ అద్భుతమైన నేర్పుతో దారిదోపిడీలు చేయనారంభించాడు. రాను రాను అఘోరదాసు చేసే దారిదోపిడీలు మితిమీరిపోయాయి. వారణాసికి వచ్చేపోయే ధనికులకు, వర్తక బృందాలకు అతను సింహ స్వప్నమైపోయాడు. అతన్ని పట్టటానికి రాజు చేసిన ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరు అయ్యాయి. అరణ్యంలో ఆటవికులకు ఉండే స్థానబలం రాజుగారి సైనికులకు లేకపోయింది. అఘోరదాసును పట్టుకున్న వారికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి తన అనంతరం రాజయ్యేటట్టు చేస్తానని రాజు ప్రకటించాడు. ఈ ప్రకటన విని చాలా మంది యోధులు అఘోరదాసును పట్ట యత్నించారు. అయితే వారి ప్రయత్నాలు కూడా వృధా అయ్యాయి. తేజసింహుడు తన చిన్ననాటి మిత్రుడి చర్యలను గురించి విన్నప్పుడు చాలా బాధపడేవాడు. తాను ప్రయత్నించి ఉంటే అఘోరదాసు తన వెంట వచ్చి నాగరిక జీవితంలో రాణించేవాడేనని, గట్టి ప్రయత్నం చేయకపోవటం తన తప్పేనని అతను అనుకున్నాడు. అఘోరదాసును పట్టడం తన ఒక్కడికే తెలుసును. ఆటవిక జీవితం సమగ్రంగా తెలిసినవాడు రాజుగారి కొలువులో మరొకడు లేడు. అయినా చాలా కాలం అతను అఘోరదాసును పట్టడానికి ప్రయత్నించనే లేదు. తేజసింహుడు చూస్తుండగానే నగరంలోని జీవితం స్తంభించిపోసాగింది. నగరంలో ఉండే వర్తకులు పైదేశాలకు పోవడం మానేశారు. పైదేశాల వాళ్లు రావడము నిలిచిపోయింది. నగరంలో సంక్షోభం తల ఎత్తి నానాటికి తీవ్రమైంది. ఆ పరిస్థితిలో తేజసింహుడు నగర ప్రజల క్షేమం కోరి కొద్దిమంది సైనికులను వెంటపెట్టుకుని రాత్రివేళ అఘోరదాసు ఒంటరిగా మహాశక్తిని పూజించటానికి వెళ్లే సమయంలో పట్టుకుని నగరానికి తెచ్చాడు. రాజుగారు తాను ప్రకటన చేసిన ప్రకారం తన కుమార్తెను తేజసింహుడికిచ్చి పెళ్లి చేసి రాజ్యాభిషేకం కూడా చేశాడు. తేజసింహుడు అఘోరదాసుకు యావజ్జీవ కారాగృహవాస శిక్ష విధించి భోజనం మొదలైన వాటికి ఏ లోటు లేకుండా ఏర్పాటు చేశాడు.
అఘోరదాసు పట్టుబడ్డంతో అరణ్యంలో దొంగతనాలు నిలిచిపోయాయి. అఘోరదాసు కాలక్రమాన ముసలివాడై కారాగృహంలోనే మరణించాడు. తేజసింహుడు తన రాజ్యాన్ని చాలా చక్కగా పరిపాలించి ప్రజల సుఖసౌఖ్యాలు, సంపద వృద్ధి అయ్యేటట్టు చూసి గొప్ప ఖ్యాతి తెచ్చుకున్నాడు. కాలక్రమాన తేజసింహుడు కూడా దేహం చాలించాడు. అతనికి స్వర్గం లభించింది. స్వర్గంలో అతనికి అఘోరదాసు ఎదురు వచ్చాడు. అలాంటి చోట అఘోరదాసును చూసి మొదట తేజసింహుడు ఆశ్చర్యపడి తర్వాత ఎంతో సంతోషపడ్డాడు. ఇద్దరి స్నేహము స్వర్గంలో అవిచ్ఛిన్నంగా కొనసాగింది. బేతాళుడి కథ చెప్పి, రాజా, అఘోరదాసు దారిదోపిడీలు చేసిన పాపి, తేజసింహుడు మిత్రద్రోహం చేసిన పాపి. ఈ పాపులిద్దరికీ స్వర్గం ఎలా సంప్రాప్తమైంది? తేజసింహుడి విద్యాభ్యాసం పూర్తి అయ్యాక చీలిపోయిన ఇద్దరి దారులు స్వర్గంలో ఎలా కలుసుకున్నాయి? వాళ్ల స్నేహం తిరిగి ఏ కారణం చేత కొనసాగింది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, తేజసింహుడు, అఘోరదాసు వేరువేరు ధర్మాలు గలవాళ్లు. వాళ్ల సమాజాలు, సంస్కృతులు, జీవిత విధానాలు ఒకటి కావు. ఎవరి ధర్మాన్ని వారు నెరవేర్చడం పాపం కాదు. ఆటవికల నాయకుడుగా అఘోరదాసు దారిదోపిడీలు చేసి తన జాతిని వృద్ధిపరిచి పుణ్యం సంపాదించుకున్నాడు. అలాగే అఘోరదాసు చేసే దోపిడీలు అరికట్టి తేజసింహుడు తన సమాజానికి మేలు చేకూర్చి పుణ్యం కట్టుకున్నాడు. అతను రాజకుమార్తె కోసం గాని, రాజ్యం కోసం గాని, మరొక స్వార్థంతో గాని అఘోరదాసును పట్టుకోలేదు. అందుచేత ఇద్దరికీ స్వర్గం లభించింది. ఇక స్నేహం అన్నది వ్యక్తుల మధ్య ఏర్పడే భావం. దానికి సమాజంతో సంబంధం లేదు. అందుకనే తేజసింహుడు విద్యార్థిగా ఉంటున్న కాలంలోనే అఘోరదాసుతో స్నేహం కుదిరింది. ఈ లోకం దాటినాక నిలిచేది వ్యక్తులే కాని సమాజ ధర్మం కాదు. సమాజ ధర్మం కేవలము ఇహలోకానికి సంబంధించింది. అందుచేత స్వర్గంలో వాళ్ల స్నేహం అవిచ్ఛిన్నంగా కొనసాగింది అన్నాడు. ఈ విధంగా రాజుకు మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి, మనం ఇంటికి.